టీడీపీ ప్రభుత్వం ఈ ట్రిప్పులో ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత భిన్నమైన ధోరణిలో పోతుందా అంటే పోతుంది అన్న అభిప్రాయం జనాల్లో కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని 95లో చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నుంచి కానీ అంతకు ముందు కానీ ఆయన ఒక వేలో పోయేటప్పుడు ఏదైనా ఆయన చెప్పాలనుకుంటే డైరెక్ట్గా కాకుండా ప్రింట్ మీడియా టెలివిజన్ ద్వారా ఎక్కువ ఆయన ఛానల్స్ మొత్తం ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి అప్పుడు దాని ద్వారా ప్రజలకి తెలియజేసేటోళ్ళు. ఈ విధంగా పోలీసు వ్యవస్థ పైన కానీ లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద డైరెక్ట్గా అటాక్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏదైతే పోలీస్ వ్యవస్థలో ముఖ్యంగా నలిగిపోతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే. ఏదైతే కోడాల నాని గారు ఈ నెల 10వ తేదీన డిఎస్సిలో అక్రమాలు మీద గుడివాడలో ర్యాలీకి బయలుదేరుతున్న సమయంలో అక్కడ లోకల్లో ఉన్న ఎస్ఐ వైవి సత్యనారాయణ గారు అతని దగ్గరికి వెళ్ళి నోటీస్ ఇచ్చి, సార్ మీరు పోయేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదు అనేసి అన్నాడు. అంతకుముందు ఆయనకి ఒక సెల్యూట్ కొట్టారు. అది ఆయన చేసిన పెద్ద తప్పు. దాంతో ఆయన సరే నేను ర్యాలీ వరకు వెళ్తానంటే ఆ ర్యాలీ వరకు కూడా పోలీసు సెక్యూరిటీతో వెళ్ళి అక్కడికి పార్టిసిపేట్ చేసి వచ్చారు. ఆయనతో చరువుగా మెలిగాడు ఈ ఎస్ఐ అనేసి ఆయనకి జిల్లా ఎస్పీ విఆర్కి బదిలీ చేశారు. చూడండి, ఇక్కడ ఆయన ఒక మాజీ మంత్రి, ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆయనకి సెల్యూట్ కొట్టడం. ఇది టీడీపీ ప్రభుత్వానికి ప్రస్తుత గవర్నమెంట్కి నచ్చట్లేదు. ఇక్కడ ఎక్కడైనా సరే వీళ్ళు క్షేత్రస్థాయిలో ముఖ్యంగా గమనించేది ఎవరంటే ప్రభుత్వం మారుతుంది, ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అనేసి క్షేత్రస్థాయిలో గమనించేది ఉద్యోగస్తుల్లో పోలీస్ డిపార్ట్మెంటే ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది. దీన్ని ఏమైనా అబ్జర్వ్ చేసి కొంతమంది ప్రస్తుత వైసీపీకి అనుకూలంగా మారుతున్నారా? ఇలాంటి అనుకూలత కూడా ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని గమనించాల్సిన విషయం ఉంది.